శ్రీమద్ రామాయణము బాలకాండ 71వ సర్గ. ఆ ప్రకారంగా వశిష్ఠుడు దశరథుని వంశము గురించి చెప్పిన తర్వాత జనకుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. ఓ దశరథ మహారాజా, తమరి వంశక్రమమును గూర్చి విని చాలా ఆనందించాను. కన్యాదాన సమయంలో వధువు యొక్క వంశమును గూర్చి కూడా వివరించడం సాంప్రదాయము. కాబట్టి మా వంశ చరిత్రను వివరిస్తాను, అవధరించండి. మాది మిథిలా నగరము. ఈ మిథిలా నగరమును నిర్మించిన వాడు మితి అనే చక్రవర్తి. మితి నిమి చక్రవర్తి కుమారుడు. ఆయనే మా వంశమునకు మూలపురుషుడు. మిథిని జనకుడు అని కూడా పిలుస్తారు. ఆయనే మా వంశములో మొట్టమొదటి జనకుడు. మితి కుమారుడు ఉదావసువు. ఉదావసుని కుమారుడు నందివర్ధనుడు. నందివర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతుని కుమారుడు దేవరాతుడు. దేవరాతుని కుమారుడు బృహద్రథుడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. మహావీరుని కుమారుడు సుధృతి. సుధృతి కుమారుడు దుష్టకేతువు. ఆయన రాజర్షి. రాజర్షి అయిన దుష్టకేతువు కుమారుడు హర్యశ్యుడు. హర్యశ్యుని కుమారుడు మరుడు. మరుని కుమారుడు ప్రతిందకుడు. ప్రతిందకుని కుమారుడు కీర్తిరథుడు. కీర్తిరథుని కుమారుడు దేవమీఢుడు. దేవమీఢుని కుమారుడు విబుధుడు. విబుధుని కుమారుడు మహీంద్రకుడు. మహీంద్రకుని కుమారుడు కీర్తిరాతుడు. ఆయన కూడా రాజర్షి. రాజర్షి అయిన కీర్తిరాతునికి మహారోముడు జన్మించాడు. మహారోముని కుమారుడు స్వర్ణరోముడు. స్వర్ణరోముని కుమారుడు హ్రస్వరోముడు. ఆ హ్రస్వరోమునికి 2 కుమారులు పుట్టారు. అందులో పెద్దవాడను నేను. రెండవవాడు నా తమ్ముడు కుశధ్వజుడు. మా తండ్రి గారైన హ్రస్వరోమ మహారాజు నన్ను ఈ మిథిలా నగరమునకు రాజుగా చేశాడు. నా తమ్ముని బాధ్యతను నాకు అప్పగించి ఆయన వనములకు వెళ్ళాడు. కాలవశాత్తు నా తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. నేను నా తమ్ముని పోషణ భారము వహించి రాజ్యము చేస్తున్నాను. కొంతకాలం తర్వాత సాంకాశ మహారాజు సుధన్యుడు నా రాజ్యము మీదికి దండెత్తి వచ్చాడు. నా వద్ద ఉన్న శివధనుస్సును నా కుమార్తె సీతను తనకు ఇవ్వమని నాకు వర్తమానం పంపాడు. నేను నా కుమార్తెను గాని శివధనుస్సును గాని సుధన్వునికి ఇవ్వడానికి అంగీకరించలేదు. మా ఇరువురికి యుద్ధము జరిగింది. నేను సుధన్వుని యుద్ధములో ఓడించి వధించాను. సాంకాశపురమును ఆక్రమించుకున్నాను. తరువాత నా తమ్ముడు కుశధ్వజుని సాంకాశపురమునకు రాజుగా పట్టాభిషిక్తుని చేశాను. ఓ వశిష్ఠమునింద్ర, మా సోదరులలో నేను పెద్దవాడను. నా కుమార్తె పేరు సీత. నా తమ్ముడు కుశధ్వజుని కుమార్తె పేరు ఊర్మిళ. సీతను రామునికి, ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించడానికి సంకల్పించాను. ఈ విషయమును ఏమాత్రము సందేహమునకు తావు లేకుండా 3 మారులు నొక్కి చెప్పుచున్నాను. నా కుమార్తెలైన సీత, ఊర్మిళలను దశరథ మహారాజు కుమారులైన రామునికి, లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించుటకు ఎంతో ఆనందించుచున్నాను. ఓ దశరథ మహారాజా, రామలక్ష్మణులతో గోదానము మొదలగు శుభకార్యములను చేయించండి. పితృకార్యము జరిపించిన తదుపరి వివాహ మహోత్సవమును జరిపించెదను. ఓ దశరథ మహారాజా, నేడు మఘా నక్షత్రము. నేటికి 3వ రోజున అనగా ఉత్తర పాల్గొని నక్షత్రములో వివాహము జరిపించదము. ఈ 2 రోజులలో రామలక్ష్మణుల చేత గోదానము మొదలగు దానములు ఇచ్చు కార్యక్రమములు నిర్వర్తింపుడు అని వినయంతో పలికాడు జనకుడు. ఇది శ్రీమద్ రామాయణము బాలకాండలో 71వ సర్గ సంపూర్ణము.